హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ప్రార్థన చేయటం ద్వారా మనం ఏ విధమైన ప్రయోజనం పొందుతాము అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆదరణ కలిగించేది ప్రార్థన, మనలను స్వస్థపరిచేది ప్రార్థన, మనలను ధైర్యపరచగలిగేది ప్రార్థన, మన పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన, మన కన్నీటిని నాట్యంగా మార్చేది ప్రార్థన, మన శ్రమలపైన జయాన్నిచ్చేది ప్రార్థన. మనము ప్రార్థించటం ద్వారా ఈ విధమైన ప్రయోజనములను పొందుకుంటాము. కావున దేవునికి మొరపెట్టడము మర్చిపోకూడదు. మహోన్నతుడైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవునికి మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకిస్తారు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యమును సఫలం చేసే దేవునికి నేను మొరపెట్టుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం అనుదినము మహోన్నతుడైన దేవునికి ప్రార్థించటము మర్చిపోకూడదు. మనను ఏ విషయంలోనైనా దేవునికి ప్రార్థించినప్పుడు మన శ్రమ నుండి విడుదల పొందుకుంటాము. మన ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు మనము దేవుని యొద్ద నుండి ఆదరణ పొందుకుంటాము. అదేవిధంగా దేవునికి మన శ్రమ చెప్పుకొనుట ద్వారా ధైర్యంగా మనము ఉండగలుగుతాము. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దేవునికి ప్రార్థించినప్పుడు మనకు సంతోషమును అనుగ్రహిస్తారు. కావున అనుదినము దేవునికి మొరపెట్టడము మనము మర్చిపోకూడదు. మనము ప్రార్థనలో నాటినప్పుడు అది పెళ్ళగించబడట అసాధ్యము. కావున ఎల్లప్పుడూ మన యొక్క శ్రమలు దేవునికి అప్పచెప్పుకొని మనము ధైర్యంగా ఉండాలి. మన శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటారు. కావున అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రార్థించటం ద్వారా ప్రతి విషయంలో జయం పొందుకుంటాము. ఆ విధమైన ప్రార్థన దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.